మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఉదయకాలాన మీ అందరికీ నూతన కృప అను ఆత్మీయ వాగ్దాన కార్యక్రమం ద్వారా శుభాలను తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? చాలామంది తమ జీవితాల్లో దేవుని యొక్క ప్రేమను గమనించుకోరు. దేవుడు మనల్ని ఎంతలా ప్రేమిస్తూ ఉంటే ఒక దినం తర్వాత మరొక దినాన్ని నూతనంగా ఆయన మనకు ఇస్తారో అది ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. భూమి ఆకాశాలకు పునాదులు వేసిన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను చాలామంది చులకన భావముతోనూ ఆ ప్రేమను కొందరు ఆ, పట్టించుకోరు. ఆ ప్రేమను పట్టించుకోకపోవుట వలననే చాలామంది దేవుడంటే ఎవరో తెలిసినా నామకార్థులుగా మిగిలిపోతూ ఉన్నారు. అందుకే ఉదయకాలం దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 3వ వాక్యంలో, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. దేవుడు మన ఎడల చూపుతున్నటువంటి ప్రేమ అది శాశ్వతమై ఉన్నది. అది ఏదో ఈరోజు ఇప్పటికిప్పుడే హఠాత్తుగా పుట్టింది కాదు. నీవు ఇంకా తల్లి గర్భములో రూపురూపింపబడక మునిపే, నీవు ఒక పిండముగా ఉండినప్పుడే, అంతకంటే ముందే, జగత్ పునాది ముందే ఆయన మనలో ఒక్కొక్కరిని తన ప్రేమ చేత ప్రత్యేకముగా ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ శాశ్వతమైన స్నేహం. ఈ శాశ్వతమైన స్నేహాన్ని చిన్నతనంలో అంటే మనకు వయసు ఉండదు కనుక పెద్దగా తెలియకపోవచ్చు. కానీ యుక్త వయసు వచ్చేసరికి ఖచ్చితంగా ఈ ప్రేమను తెలుసుకోవాలి. బలంగా ఈ ప్రేమలో ఖచ్చితంగా వేరుపారాలి. ఎందుకంటే అలా మనం ఫలించి దేవుని ప్రేమలో వేరుపారి స్థిరపరచబడితే ఈ ప్రేమ మనలను స్వర్గానికి అంటే నిత్య రాజ్యానికి తీసుకొని వెళుతుంది. మనకై సిద్ధపరచబడిన ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు. ఈ లోక యాత్ర ముగించబడిన తరువాత మనము నిత్య రాజ్యానికి వెళ్ళడానికి ఆ ప్రేమ మనలను తీసుకొని వెళుతుంది. అందుకే దేవుని స్నేహములో, దేవుని ప్రేమలో మనం వేరుపారి ఫలించాలి. ఎందుకు అనంటే, దేవుడు తండ్రియగు దేవుడు యేసు అనే ఒక మాంసాన్ని, రూపాన్ని, పేరును ధరించుకొని ఆయన ఈ భూమి మీదకి పాదములు మోపాడు. కన్య మరియ గర్భము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించింది. కనుక తండ్రియే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటారు, నన్ను ఎరిగితే తండ్రిని ఎరుగువారే, తండ్రిని ఎరిగితే నన్ను ఎరిగినట్టే. తండ్రిలో యేసు మమేకమై ఉన్నారు. తండ్రి యొక్క దేవుడు ఒక పర్పస్, ఒక ప్రణాళిక యేసు ద్వారా నెరవేర్చాడు. ఏంటి ఆ ప్రణాళిక అంటే, ఆయన యేసుక్రీస్తు తన్ను తానుగా బలిగా అర్పించుకొని పరిపూర్ణంగా తన రక్తాన్ని చిందించుట ద్వారా మనకు పాపము నుండి, లోకము నుండి విడుదల, శాపము నుండి మనకు విడుదల, దేవుని సేవించడానికి ఒక స్వతంత్రత, ఒక అనుమతి దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. ఆమేన్. ఒకవేళ దేవుని బిడ్డ నువ్వు ప్రేమించినా, దేవుని ప్రేమను ప్రక్కన పెట్టి నువ్వు తిరిగినా, ఆ ప్రేమలో నుండి నువ్వు పూర్తిగా తొలగిపోయినా, దేవుడు మాత్రం నీ ఆయుష్కాలం అంతా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన నిబంధన గనక. ప్రేమించటం అనేది దేవుని నిబంధన. శాశ్వతంగా మనతో స్నేహం చేయటం అనేది దేవుని నిబంధన గనక, తాను చేసిన నిబంధన ఆయన మీరడు గనక, నిబంధన ప్రకారంగా ఆయన ప్రేమిస్తూ ఉంటాడు. నువ్వు వైదొలిగినప్పుడల్లా నీ దగ్గరికి సేవకులను పంపిస్తాడు. నువ్వు తొలగిపోయి లోకంలో తిరిగేటప్పుడల్లా నీ కుటుంబ సభ్యుల ద్వారా ఒకవేళ నేను హెచ్చరించవచ్చు, నీ బంధువు ద్వారా నేను హెచ్చరించవచ్చు. ఏ రీతిగానైనా సరే దేవుడు తన ప్రేమలోనికి నిన్ను తెచ్చుకుంటాడు, ఈడ్చుకొస్తాడు నిన్ను. ఆమేన్. కానీ ఇది నీ ఆయుష్కాలం వరకు జరుగుతుంది. నీకు నువ్వుగా ఆ ప్రేమను
గుర్తించి గమనించి ఆ ప్రేమను గట్టిగా నువ్వు హత్తుకొని అందులో స్థిరపడి వేరు పారితేనే దేవుని రాజ్యానికి ప్రవేశిస్తావు. నీ ఆఖరి క్షణం వరకు ఆ ప్రేమను గనక నువ్వు గుర్తుపట్టలేకపోతే నిజంగా నీ అంత దౌర్భాగ్యుడు మరొకరు లేరు అని చెప్పాలి. ఒక దైవజనుని సాక్ష్యాన్ని ఇటీవల వారు పంచుకున్నారు. వారు దేవుని సేవకు ఆరంభములో వారు విశ్వాసిగా మారటానికి ముందు, రక్షింపబడటానికి ముందు భయానకమైన వ్యాధిలో ఉన్నారు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ క్యూ కట్టి ఒక్కొక్కరు ఆ ఇంటికి వస్తున్నారు. చనిపోయిన ఒక శవాన్ని చూసినట్టు చూస్తున్నారు. అంత భయానకమైన పొజిషన్‌లో అతడు దేవుని నమ్మక మునుపు ఒక చచ్చిన శవంలా, ఒక రోగస్తుడుగా పడి ఉండేవాడు. ఆ తర్వాత ఎవరో చెప్తే అక్కడ యేసు ప్రభు కూటం జరుగుతుంది, అక్కడికెళ్ళండి, దేవుడు మీతో మాట్లాడతాడు, దేవుడు మీ బిడ్డను స్వస్థపరుస్తాడు అని ఎవరో ఒకరు చెప్పినప్పుడు వారి మాటలను పట్టించుకొని రీతిగా ఆ కూటంలో వెళ్ళి కూర్చోబెడితే అక్కడ ప్రసంగిస్తున్న దైవజనుని ముఖాంతరములో నుండి దేవుడు ఆ వ్యక్తితో, ఆ బలహీనం రోగస్తునిగా ఉన్న వ్యక్తితో మాట్లాడితే ఆ వ్యక్తి అతి కష్టం మీద తన గుండెల్లోకి యేసు ప్రభువా రా, నువ్వు దేవుడవట, నాలోకి వచ్చి స్వస్థపరచు అని అతి కష్టం మీద వచ్చి రాని ప్రార్థన తన వ్యాధిలో చేస్తే ఆ మధ్యరాత్రి కూటం ముగించబడిన తరువాత ఆ గృహంలోకి ఎవరైతే దేవుణ్ణి ఆహ్వానించారో, ఎవరైతే ఆ రోగస్తునిగా శవంలాగా పడి ఉన్నాడో అతని